హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా! సో, అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఎందుకని? ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నాడు కదా ఉన్నది. సో అంటే మణికంఠ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు, ఎమోషనల్ చేస్తున్నాడు. దానివల్ల ఓటింగ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి ఎంతవరకు నిజం? నిజంగా పెరిగే అవకాశం సింపతి అని ఏం లేదు కానీ తన జర్నీ చూసాం కదా మనం. సింపతి ఏముంటది, సింపతి ఏముండదు. తన జర్నీ చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మన జర్నీ ఎవరైనా ఉన్నది ప్లే చేస్తారు కదా జర్నీ ఫస్ట్ నుంచి. సో సింపతి ఏం కాదా అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి నిఖిల్ అనే ఒక పర్సన్ అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంటున్నారు కదా! నిజంగానే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడా నిఖిల్? నిజంగానే చేస్తున్నాడంటే మరి ఇప్పుడు ఫస్ట్ వీక్ కదా, ఇప్పుడు తెలియదు. ఇంకో 2 to 3 వీక్స్ తర్వాత మనకి ఎవరేంటో బయటపడిపోతుంది కదా. ఫస్ట్ వీక్ అట్లా రాణిస్తున్నారు అనుకుంటున్నాను. ఆయన ఈ సీజన్ మొత్తం స్టార్ బాయ్ బ్యాచ్ తీసుకొచ్చి, సీరియల్ బ్యాచ్ తీసుకొచ్చి లోపల పెట్టినట్టుంది. మన వాళ్ళంటే ఎవరు వెళ్ళలేదు కదా లోపలికి. అంటే శేఖర్ భాష వీళ్ళు కూడా ఉన్నారు కదా! అసలు సోనియా అనే ఆ పర్సన్ గేమ్ ప్లే అనేది ఎలా అనిపిస్తుంది? సోనియా అంటే తన మొహం మీద మాట్లాడుతుంది. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు కదా కొందరివి. సో తను మొహం మీద మాట్లాడడం, అదే ఫ్రూట్ తో గేమ్ ఆడినప్పుడు అదే మనుషులైతే తింటారు, అదే మనుషులు కానోళ్ళు అయితే అది తింటారు ఆడుకున్నది, మనుషులైతే తినరు, అదేదో సంథింగ్ మాట్లాడింది కదా. సో అంత ఫ్రూట్ గురించి అంత రచ్చ చేసే అవసరం లేదు. అది జస్ట్ జోక్ గా అయింది కాబట్టి సో